సో ఇక్కడ నూడిల్స్ ఆల్మోస్ట్ బాయిల్ అయ్యాయి. ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. అలాగే కాస్తంత పసుపు. సింగపూర్ నూడిల్స్ ఎల్లో కలర్లో ఉంటాయి. అవి వాళ్ళు పెసరపప్పుతో మూంగ్ దాల్తో చేస్తారు, అందుకే అవి ఎల్లో కలర్లో ఉంటాయి. మనం ఆ ఫీల్ రావడం కోసం పసుపు వేసాను నేను ఇందులో. ఇంకా కొంచెం ఉడకాలి. ఈలోపు బౌల్ రెడీ పెట్టుకుందాం. ఇంకా ఫుల్గా బాయిల్ అవ్వలేదు, ఇంకా కొంచెం ఉడకాలి. మంట చిన్నగా పెట్టేసి మనం మద్రాస్ కర్రీ పౌడర్ చేసుకుందాం. మద్రాస్ కర్రీ పౌడర్ మనకు రెడీమేడ్గా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. లేదు అంటే మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఎండబెట్టుకున్న ఉల్లిపాయలు సన్న సన్నగా కట్ చేసుకొని, ఎండలో ఆరబెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం పసుపు, కారం, అలాగే ధనియాలు, మిరియాలు. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి మనం. ఆహా, మద్రాస్ గుమగుమ వచ్చేసింది ఆల్రెడీ. సో మద్రాస్ కర్రీ పౌడర్ రెడీ అయిపోయింది విజయ్ గారు. ఇక్కడ నూడిల్స్ కూడా ఉడికిపోయాయి, చక్కగా బాయిల్ అయ్యాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇందులోనే పెట్టేసామనుకోండి, నూడిల్స్ ఒక్క దగ్గరికి ముద్దలా అయిపోతాయి. ఈ వాటర్ తీసేసి మనం ఒక ప్లేట్లో ఈ నూడిల్స్ని వేసుకుందాం. ఒక ప్లేట్ పెట్టుకొని ఇందులో ఈ నూడిల్స్ని వేసేసుకుందాం. ఇలా కొంచెం లూజ్గా చేసుకున్న తర్వాత పైనుండి కొంచెం నూనె వేద్దాం. విజయ్ గారు, నూడిల్స్ ఇలా బాయిల్ చేసిన తర్వాత కొంచెం నూనె వేసారనుకోండి, మనకి లూజ్గా వస్తాయి, అంటుకోకుండా ఉంటాయి. నూడిల్స్ ఎప్పుడైనా సరే బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రీకుక్ చేసేటప్పటికి చల్లగా అయిపోవాలి. నూడిల్స్ ఎప్పుడు కూడా విరక్కొట్టకూడదు. చాలామంది తెలియకుండా చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అన్ని విరక్కొట్టేస్తారు. కానీ నూడిల్స్ ఎప్పుడు ఇలా పొడుగా, ఎంత పొడుగా ఉంటేనే అంత బ్యూటీగా ఉంటుంది. అందుకని నూడిల్స్ చేసేటప్పుడు కొంచెం లైట్గా హ్యాండిల్ చేయాలి, అప్పుడే అవి చూడడానికి అందంగా కనిపిస్తాయి. సో విజయ్ గారు, ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైపోయింది కదా. ఇక్కడ నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాము, అలాగే మద్రాస్ కర్రీ పౌడర్ కూడా రెడీగా ఉంది. సో వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టేసుకొని వెజిటేబుల్స్ తెచ్చుకొని కట్ చేసుకుందాం. ఆల్రెడీ నేను క్యారెట్ ఇంకా ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ ఏంటంటే, క్యాప్సికమ్స్ ఉన్నాయి నా దగ్గర. సింగపూర్ నూడిల్స్ ఎప్పుడు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అందులో వెజిటేరియన్ వర్షన్ ఉంటుంది, అలాగే నాన్ వెజ్ కూడా. ఏ నాన్ వెజ్ అయినా సరే 2 రకాలుగా కలిపి వేస్తారు. ఈరోజు మనం చికెన్ ఇంకా ప్రాన్స్ 2 కలిపి చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఒకవేళ మీరు వెజ్లో చేసుకుందాం అనుకుంటే కనుక బేబీ కార్న్స్, మష్రూమ్స్ వేసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఎల్లో క్యాప్సికమ్ కొంచెం కొంచెం సరిపోతుంది, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్. సో ఇప్పుడు రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా కట్ చేసేసుకుందాం.
కట్ చేసాం కదా. ఇప్పుడు క్యాబేజ్, ఇప్పుడు క్యాబేజ్ని కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాం విజయ్ గారు. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఈ బుట్టలో వేసేసుకుందాం. నూడిల్స్ చేసుకోవడానికి ముందు ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. కొంచెం పైనుండి వేసుకోవడానికి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇవి ఇక్కడ పెట్టేసి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. అలాగే నూడిల్స్ కూడా బాయిల్ చేసి చల్లగా చేసి పెట్టుకున్నాం. అండ్ మద్రాస్ కర్రీ పౌడర్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మిగిలిందల్లా మనం సింగపూర్ నూడిల్స్ని సాటే చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఫస్ట్ నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నూడిల్స్లో. కొంచెం నూనె వేసుకొని, సో నూనె కొంచెం వేడైన తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుందాం. క్యారెట్, ఆనియన్స్, అలాగే గార్లిక్. మనం నాన్ వెజ్ నూడిల్స్ చేస్తున్నాం కదా, చికెన్ ఇంకా ప్రాన్స్. అయితే సింగపూర్ నూడిల్స్ చేసేటప్పుడు ప్రాన్స్కి ఉన్న టైల్, ఆ తోకని మట్టికి తీయరు, ముందు కొంచెం క్లీన్ చేసి అలాగే పెట్టేస్తారు. నేను కూడా అలాగే పెట్టాను. ఫస్ట్ నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో వెల్లుల్లి, తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఎప్పుడైనా సరే నూడిల్స్లో వేసిన వెజిటేబుల్స్ ఫుల్గా కుక్ అవ్వకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటాయి. పచ్చిమిర్చి, అండ్ సన్నగా తరిగిన క్యారెట్. ఇప్పుడు ఉప్పు, మనం చేస్తున్న నూడిల్స్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ఇందులో సోయా సాస్ వేస్తాం కాబట్టి అందులో కూడా ఆల్రెడీ ఉప్పు ఉంటుంది. తరువాత ఇందులో మద్రాస్ కర్రీ పౌడర్ వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది, అరోమా చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో 3 రకాల క్యాప్సికమ్, రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్, క్యాబేజీ. సింగపూర్ నూడిల్స్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తారు, ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో బోన్లెస్ చికెన్, అలాగే ప్రాన్స్. ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సోయా సాస్లో కూడా మనకి 2 రకాలు దొరుకుతాయి. ఒకటేమో చాలా పల్చగా ఉంటుంది, ఒకటేమో చాలా థిక్గా ఉంటుంది. ఇప్పుడు మనం వేసింది చాలా థిక్గా ఉంది కాబట్టి నేను మరీ కొంచెమే వేసాను. గ్రీన్ చిల్లీ సాస్, ఇది కొంచెం తడితడిగా ఉండాలి. మళ్ళీ మనం నూడిల్స్ వేసామనుకోండి చక్కగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం నూడిల్స్ వేసేసుకోవచ్చు. విజయ్ గారు చూడండి నూడిల్స్ ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చాయో. విజయ్ గారు నూడిల్స్ కలిపేటప్పుడు మటుకి విరిగిపోకుండా జాగ్రత్తగా ఇలా మెల్లిగా కలుపుకోవాలి.
సింగపూర్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. విజయ్ గారు మీకోసమే దీన్ని ప్లేటింగ్ చేసుకుందాం. సో ఇప్పుడు పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ప్లేటింగ్ చేసే ముందు ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసుకుంటా. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ బౌల్లో పెడితే కలర్ఫుల్గా బాగుంటుంది. విజయ్ గారు, పేరు మీకు ట్రీట్ నాకు. మీ పేరు చెప్పుకొని సింగపూర్ నూడిల్స్ ఈరోజు నేను బాగా ఎంజాయ్ చేయబోతున్నాను. సో ఒక మ్యాట్ వేసేసుకుందాం. ఫస్ట్ నూడిల్స్ని ఎప్పుడైనా ఇలా సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసేటప్పుడు కొంచెం తిప్పితే నూడిల్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి అండ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ మ్యాట్లో పెట్టేసుకుందాం. పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేస్తే బాగుంటుంది. సింగపూర్ నూడిల్స్ తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో నూడిల్స్ వేసి కొంచెం ఉడికిన తర్వాత నూనె, పసుపు వేసి బాగా ఉడికాక స్ట్రెయిన్ చేసుకొని నూడిల్స్ ని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండబెట్టుకున్న ఉల్లిపాయలు, పసుపు, కారం, ధనియాలు, మిరియాలు వేసి పౌడర్ చేసుకుంటే మద్రాస్ కర్రీ పౌడర్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని దానిలో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, సరిపడా ఉప్పు వేసి ముందుగా మిక్సీ పట్టుకున్న మద్రాస్ పౌడర్ వేసి ముందుగా కట్ చేసుకున్న రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు వేసి కొంచెం నూనె వేసుకొని బోన్లెస్ చికెన్, ప్రాన్స్ వేసి బాగా కలుపుకొని తర్వాత దానిలో సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకుంటే సింగపూర్ నూడిల్స్ రెడీ.